దావీదు గొర్రెల కాపరి, చాలా చిన్నవాడు. అతని పేరు దావీదు. So he was looking after a sheep. అతను గొర్రెలను కాచుకునేవాడు. So he had nobody to talk to in those wilderness places. ఆ యొక్క అరణ్య భూమిలో అతనితో మాట్లాడేవారు ఎవరు లేకుంటే, but he kept on worshiping God and that pleased God. కానీ ఆ యొక్క అరణ్యములో తాను ఏకాంతంగా దేవుని ఆరాధిస్తూ ప్రార్థించేవాడు. So later on God anointed him and finally he became a king. ఆ తర్వాత దేవుడు అతనిని అభిషేకించి రాజుగా చేశాడు ఇశ్రాయేలు మీద. So all of you continue to worship the Lord in truth and spirit. అందరి బట్టి మనం అందరం కూడా అదే విధంగా దేవుని ఆరాధించి మరి దేవుడిని ఆరాధించి మనం కూడా అటువంటి దీవెనలు పొందగలం. I will be speaking to you just for 5 minutes. Just sitting here, I just saw this. నేను ఇక్కడ కూర్చొని ఆ యొక్క పాంప్లెట్ చూస్తున్నప్పుడు something about William Carey. విలియం కేరీ యొక్క విషయం ఇక్కడ నేను చూశాను. So I just googled and saw who William Carey is. నేను గూగుల్లో చూసినప్పుడు ఎవరు విలియం కేరీ ఎవరు? So I'm just going to share something about it. నేను ఆ విషయంలో కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను. So William Carey was born in England. విలియం కేరీ ఇంగ్లాండ్ లో 1761లో ఆయన ఆగస్టు 17వ తారీఖుని జన్మించాడు. Then he died in the year 1834. ఆయన చనిపోయాడు 1834లో జూన్ 9వ తారీఖున. And he died somewhere here in Srirampur. ఆయన ఇక్కడ శ్రీరాంపూర్ లో ఆయన చాలా మన కార్యక్రమం చేశారు మనకు తెలుసు. And he is the founder of the English Baptist Missionary Society. ఆయన ఇంగ్లీష్ బ్యాప్టిస్ట్ సొసైటీ స్థాపకుడుగా చేయబడ్డాడు. I know that this is the Baptist church. ఇది కూడా బ్యాప్టిస్ట్ చర్చ్ అని మనకు తెలుసు. So what really happened? So he was an educated, he was a teacher. ఆయన మంచి చదువుకున్న వ్యక్తి, ఆయన మంచి ఆయన బోధ చేసే వ్యక్తి. So he was the person who is known as the modern, he started the modern missionary work in India. ఆయన ఒక మంచి మిషనరీ వ్యక్తిగా ఈ యొక్క భారతదేశంలో వెలుగొందిన మార్గదర్శి అయినటువంటి వ్యక్తి. So what did he accomplish in his life? He came with some of his friends here. ఆయన ఇక్కడికి వచ్చి తన యొక్క కొంతమంది స్నేహితులు కలిసి lived as a lifetime missionary in this place. ఆయన జీవిత కాలం అంతా కూడా మరి ఇక్కడే ఇదే స్థలంలో ఉండి ఆయన గడిపాడు. He got a small job as a teacher here. Bengali. ఆయన ఒక చిన్న మరి ఉద్యోగం చేసుకుంటూ బెంగాలీ టీచర్ గా ఇక్కడ సమయాన్ని గడిపాడు. And he first began to translate the Bible into local languages. ఆయన మొట్టమొదటిసారిగా లోకల్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్ యొక్క భాషలో ఆయన బైబిల్ని అనువాదం చేశాడు. He translated the Bible, the English Bible, into Bengali, Oriya, Marathi, Hindi, Assamese and Sanskrit. ఆయన ఇంగ్లీష్ నుండి తెలుగు, హిందీ, బెంగాలీ ఇంకా నానా భాషలు అనువాదం చేసిన మనకు తెలుసు. So this is the great work done by an English missionary. ఈ యొక్క పెద్ద సేవ కార్యక్రమాన్ని ఆయన జరిపించాడు. ఇక్కడ ఆయన మహా మిషనరీ వ్యక్తి. Now think of it. Why did a man who was living a comfortable life in England came here and did all this hard work? ఎందుకు ఆయన ఇంగ్లాండ్ విడిచిపెట్టి తన యొక్క ఊరిని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ఆయన ఇంత గొప్ప త్యాగం చేయడానికి కారణం ఏంటి? It is because he knew who Jesus Christ was. కారణం ఏంటంటే ఆయన యేసు ప్రభువు ఎవరో ఆయన తెలుసుకున్నాడు. Because the love that God had shown to all of us is so much that compelled him to do this. ఆయన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను చూపించుట కొరకు తన జీవితాన్ని సమర్పించుకొని ఆ ప్రకారంగా చేశాడు. For God so loved the world. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు that he gave his only begotten son. తన ఏకైక కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. So that whosoever believeth in him ఎవరైతే ఆయన విశ్వసిస్తారో should not perish but have everlasting life. వారు నశించరు కానీ అనంతకాలం వారు జీవిస్తారు. This message was so important that he thought that he should translate to different languages. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. బైబిల్లో మరి దీన్ని ఆయన ఎత్తి చూపించారు. So think of the sacrifices that some people took so that you could read the Bible in your own languages. మరి మన సొంత భాషలో కూడా ఈ యొక్క
మా ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుకుని దేవుని యొక్క ప్రేమలో అందుకొని మరి ఆ విధంగా మనం కూడా Even ముందుకు this సాగాలి. church, the people who sponsored it and who built it, they had a vision. మరి మన చర్చిలో కూడా మనం కూడా ఈ విధంగా ఈ యొక్క అనుభవాన్ని పొంది అటువంటి దర్శనంతో మనం కూడా ముందుకు సాగలం. Because they wanted the people to know the truth, that there is a only one true God and His name is Jesus Christ. అప్పుడు ప్రజలు సత్య స్వరూపి అయినటువంటి దేవుడిని తెలుసుకోగలరు, ఆయన ప్రేమను అర్థం చేసుకోగలరు, వారు దేవుని దగ్గర రాగలరు మనల్ని బట్టి. So the question is, the people who are here, they know the truth. మనం ఎవరైతే ఇక్కడ ఉన్నామో ఆ యొక్క సత్యాన్ని మనము పూర్తిగా గ్రహించాలి. And they are happy about it and they are worshiping God on their own. అప్పుడు మన యొక్క మన భాషలో మనం దేవుని ఆరాధిస్తూ ఆయన యందు సంతోషించి మనం ఆనందించి జీవించగలం. But the question is, are you concerned about the people who are nearby? కానీ విషయం ఏంటంటే మనము మనమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా మనము ఆలోచించాలి, చూడాలి. Are you opening your mouth and saying that there is a true God and His name is Jesus? మనము మన నోటిని విప్పి మనం ఇతరులకు చెప్పాలి, దేవుడు యేసుక్రీస్తు దేవుడు, వారిని ప్రేమగలవాడని మనం చాటి చెప్పాలి. Are you inviting your friends, family, enemies and any person that you see to come to this church and worship God in truth and spirit? మరియు మనము వారిని మన శత్రువులు కానీ మన మిత్రులు కానీ మన ఇరుగు వారు కానీ వారందరూ కూడా మనము ఈ యొక్క ఆలయానికి తీసుకుని మనం రావాలి. Because if you don't open your mouth, nothing is going to happen. ఒకవేళ మన యొక్క నోటిని మనం విప్పకపోతే ఈ కార్యం జరగదు. Because the vision, the people, when they planted this church, they wanted this to be full of people, where people come and worship God and give God all the glory. అటు దర్శనము కలిగి మనం కూడా జీవిస్తే ఈ యొక్క ఆలయం నింపబడి మరి ఏరియా అంతా కూడా దేవుని యొక్క స్వార్థతో నింపబడతారు. I'm just reading there. Well done, thou good and faithful servant of the Lord. నేను ఈ యొక్క విషయం చదువుతున్నాను, ఎవరైతే ఇక దీన్ని స్థాపించారో. Will God also be able to say the same words about you? దేవుడు అన్ని కూడా well done, thou good and faithful servant of the Lord. అన్ని కూడా ఆయన చక్కగా ఆయన చేయగలడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. So I'm talking about the Great Commission. మరి మన గ్రేట్ కమిషన్ గురించి కూడా మనకు తెలుసు, ఆజ్ఞలో పెద్ద ఆజ్ఞ. So it's the commandment of Jesus Christ that you go around the world and preach the good news. Good news of Jesus Christ. ఆ యొక్క వాక్యాన్ని బట్టి మనము చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నింటిలో కూడా వెళ్ళి మన యొక్క దేవుని యొక్క స్వార్థను ప్రకటించాలి. And it is not the job of a paid pastor. ఇది కేవలం పాస్టర్ యొక్క పని అని అనుకోకూడదు. It is the duty of each one of you. ఇది మన యొక్క అందరి యొక్క కర్తవ్యం. The gospel is not so complex that it is difficult to preach. సువార్త పెద్ద అంత కఠినమైనటువంటిది కాదు, మనము ప్రకటించలేమని. It is in fact so simple that any of you can go and boldly preach. ఇది చాలా మరి సులువైనది, మనం చక్కగా ఎవరి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క ప్రేమ మనము వివరించి చెప్పగలం. Whoever comes in contact with you, just say to them these things that I'm going to say. మనం ఎవరికైనా కలిసినప్పుడు మన వాళ్ళతో యేసుక్రీస్తు గురించి ఈ విషయాలు మనం వివరించి చెప్పగలం. We all have fallen short of the glory of God. మనమంతా కూడా ఆయన దేవుని మహిమ కొరకు మనం సృష్టించబడ్డాం. We all try to live a good life, but we miss the mark. We all try to live a good life, but we fail. మనం మంచి జీవితాన్ని చేయాలనుకుంటాం, కానీ చాలాసార్లు మనం ఫెయిల్ అయిపోతుంటాం. That can be called sin. Anything that goes against God is sin. దాన్ని ఒక పాపంగా ఎంచబడతారు. But God was so merciful to forgive us. కానీ దేవుడు చాలా ప్రేమమయుడు, మన యొక్క అపరాధాలన్నీ కూడా ఆయన క్షమిస్తాడు. He loved each and every one of you. మనలందరినీ కూడా ఆయన ప్రేమించేవాడు. That He gave His only begotten Son for you. తన ఏకైక కుమారుడు మన కొరకు ఆయన అనుగ్రహించాడు. He shed His precious blood at the cross of Calvary 2000 years ago. తన యొక్క ప్రశస్తమైనటువంటి రక్తాన్ని మన కొరకు ఒక కల్వరిలో ఆయన కార్చాడు. He paid the price for your sins. మన యొక్క ప్రాయశ్చిత్తార్థమైనటువంటి మరి ఆ యొక్క మరి బలిదానాన్ని ఆయన యొక్క శిలువలో సమర్పించాడు. And He also paid the price for your healing on the cross. ఆ యొక్క ప్రాయశ్చిత్తం ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. By His stripes you were healed. ఆ యొక్క ప్రాయశ్చిత్తం ద్వారా మనకు స్వస్థత So కలుగుతుంది. answer salvation by believing in the Lord Jesus Christ.
మరియు మరి మనం ఆ యొక్క ప్రాశ్చిత కార్యం ద్వారా మనకు రక్షణ మరి కలుగుతుంది విశ్వాసం వల్ల. People around you in the world, the people nearby, they all go through different trials, tribulations, and problems in their lives. Tell about your own testimony, how you knew Jesus Christ. మనము మన యొక్క సాక్ష్యం ద్వారా మనం మొదలుపెట్టి వాడిని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకురావాలి. I'm sure that all of you had different problems in your lives. మన జీవితంలో రకరకాలైనటువంటి సమస్యలతో మనం ఉంటాం. That is what attracted you to this church. అది మా సమస్యను బట్టి ఈ యొక్క చర్చ్ దగ్గరికి వాళ్ళని నడిపించడానికి మరి సహాయకరంగా ఉంటారు. And I am sure that Jesus has solved your problems, and that is why you are still here. యేసు ప్రభు వారు మన యొక్క సమస్యలన్నీ కూడా ఆయన సమాధానం పరిచారు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. Now it is your duty to introduce Jesus Christ to the people around you. మన యొక్క కర్తవ్యం ఇది మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారి పట్ల మన బాధ్యత కలిగి వారిని తీసుకురావడం. If a man from England, a old country, తన యొక్క సొంత గ్రామమైనటువంటి ఇంగ్లాండ్ maybe 8,500 kilometers from here, 8,500 కిలోమీటర్లు ఇక్కడ నుండి took a one-way trip to India. One-way trip to India. ఆయన ఒకసారి అక్కడ నుండి ఇండియాకి వచ్చేసాడు. To live here in this hot climate. ఇక్కడ ఆయన ఇంకా ఈ వేడి ప్రాంతంలో తన జీవితాన్ని dedicating his whole life to read the Bible and translate it into different languages by studying the local languages. ఆయన జీవితాంతం ఇక్కడ గడిపి బైబిల్ చదివి బైబిల్ని అనేక భాషలలో ఆయన రాసి మరి అనువాదం చేశాడు. If that foreign man can do that, you are so blessed because you are a native and you know the local language. ఒక విదేశీ వ్యక్తి వచ్చి ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ పనిచేసినప్పుడు మనము మరి ఇక్కడ ఉండి మనం ఏం చేయగలుగుతున్నాము. So remember William Carey, if he can do this, a local person like you can do wonders. మనము మరి మన స్థలంలో మనం ఉండి మన విషయాన్ని గమనించినట్లయితే ఏం చేయగలం మనం చేయాలి. If each of you decide to tell about Jesus to one person each week and bring them to church, the church will overflow. ఒకవేళ మనం ఆ విధంగా నిర్ణయించుకుని మనము ఆ విధంగా దేవుని కొరకు మరి ఇతరులకు చెప్పాలని ముందుకు సాగినప్పుడు తప్పనిసరిగా అనేకులను మనం ఇక్కడికి తీసుకురాగలం. Do not do this worship for namesake or just for a program sake. కేవలం నామకార్థంగా ఏదో చేస్తున్నాం అన్నట్టుగా కాకుండా do it for the love of Jesus. కానీ యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ బట్టి మనం ఈ కార్యాన్ని జరిగించాలి. He gave his own life for you. దాని కొరకు మన జీవితాన్ని సమర్పించుకోవాలి. Can't you be his mouthpiece? ఆయన యొక్క నోటిగా మనం ఉండాలి. Can't you be his healing hand? ఆయన యొక్క స్వస్థత పరిచే చేతిగా ఉండాలి. Can't you use your legs to walk for Jesus and tell about Jesus? మనం ఆయన కొరకు నడిచే మన యొక్క కాలుగా ఉండాలి. So rise up, arise church, arise. ఆ విధంగా ఉన్నప్పుడు ఈ యొక్క చర్చి ఈ యొక్క ఆలయము మన ప్రకాశింపబడుతుంది, లేపబడుతుంది, విజయపడుతుంది. If you speak, whatever you speak, God will attest through his signs, wonders and miracles, and that will draw crowds to this church. మనం ఏది చెప్పినా సరే దేవుడు సహాయం చేసి వాటి ద్వారా దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యం జరిగిస్తాడు. Your duty is just to tell the good news of Jesus Christ. మనం కేవలం చెప్పడమే మన పని. And if you do this, I'll challenge you in same time next year. This will be a full church. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఒకవేళ మనం ఈ పని చేస్తే వచ్చే సంవత్సరం నేను చెప్తాను మీరు తప్పనిసరిగా ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ యొక్క మన So remember William Carey, and you are much better than him because you are at an advantage. You know the local language. Use it for God's glory. మనం ఆ విధంగా చేసినప్పుడు విలియం కేరీ కన్నా ఎక్కువగా చేయగలమని మనకు కలుగుతుంది. ఎందుకంటే మనము స్థానికంగా ఇక్కడ ఉండే ప్రజలు. With his words, I close. Jesus loves you.